గత వారం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, అమెరికా చైనా ట్రేడ్ డీల్ సానుకూలతలు, తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు వంటి కారణాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. బంగారంలో లాభాల స్వీకరణ చేపడుతున్నారు. దీంతో పసిడి ధరలు వరుసగా పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్లో గత 3 రోజుల్లో 3% పైగా ధరలు దిగివచ్చాయి. ఇది బంగారం కొనేవారు, ముఖ్యంగా మహిళలకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. గత వారం వరుసగా పెరిగినప్పుడు వెనక్కి తగ్గిన కొనుగోలుదారులు బంగారం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఎందుకంటే గత 3 రోజులుగా తులం బంగారం ధర దాదాపు 2000 వరకు దిగివచ్చింది. మరి ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో జూన్ 11వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం గోల్డ్ రేటు ఎంతకు దిగివచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా 3 రోజులు తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 3 రోజులు దాదాపు 2000 మేర పడిపోయింది. ఇవాళ 10 గ్రాములపై 110 రూపాయలు తగ్గింది. దీంతో తులం స్వచ్ఛమైన బంగారం ధర 97,580 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1900 వరకు దిగివచ్చింది. ఇవాళ చూస్తే తులంపై 100 రూపాయల మేర దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు 89,450 వద్దకు కొనసాగుతుంది. గత 4 రోజులుగా స్థిరంగా ఉంటూ ఊరట కల్పించిన వెండి ఇవాళ సడన్ గా షాక్ ఇచ్చింది. ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరుకున్న వెండి రేట్లు ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ మరో 1000 రూపాయల మేర పెరిగింది. దీంతో కిలో వెండి రేటు 1,19,000 వద్దకు ఎగబాకింది. ముందు ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.